నువ్వు నమ్ముకున్న దేవుడు లోకానికి రక్షకుడు. అది ఎవరికి తెలియదు ఈ భూమి మీద. ఎందుకంటే మనకు దేవుడు ఆకాశం భూమి నిర్మించాడు. పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి 33.5 సంవత్సరాలు జీవించి మానవులందరి కొరకు తన ప్రాణమును పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది. యేసు ప్రభువా, పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపిగా క్షమించి పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు ఆయన. కులం మార్చుకోవద్దు, మతం మార్చుకోవద్దు, కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దినులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పాపులను రక్షితులు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు బలి అయిపోయి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవము. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనలాంటి మానవ శరీరం ధరించుకొని మన కొరకు మనం చేసిన ప్రతి తప్పిదానికి, మనం చేసిన ప్రతి పాపానికి మూల్యం చెల్లించిన ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. ఏం పెద్దమ్మా, నీ పేరేం పేరంటివి? బద్దిబాయి. మరి ఈ కొల్లంపల్లి తాండాలో వచ్చి ఈ సువార్తను అందజేయడానికి దేవుడు ఉదయకాలమే పంపించాడు. మరి దేవుడు మీ కుటుంబాన్ని మరి ఎల్లప్పుడూ కాపాడాలని మేము కూడా ప్రార్థిస్తాము. యేసు ప్రభును సంపూర్ణంగా నమ్ముకొని సంపూర్ణంగా ప్రభువా, పాపినైనా క్షమించమంటే పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడు కనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రం చేసి మరి నిత్య జీవంలో నడిపిస్తాడు. అందుకే నీ నోటితో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వాడు రక్షణ పోతావు. ఎండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీ విరిగి కలిగిన పాపినైనా క్షమించు. అంతే, రెండే మాటలు. ఏమా, యేసుప్రభు నమ్ముకొని నిత్య జీవాన్ని పొందుకో. యేసుప్రభు లోకానికి రక్షకుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహనీయుడు. యేసే సత్యము, యేసే నిత్య జీవము, యేసే మార్గము, పరలోక రాజ్యానికి